దేవుడి ప్రకృతిని కలిగించి మనకిచ్చాడు. బాగా వినాలి, ఈ ప్రకృతిని కలిగించి మనకిచ్చాడు. మనం ఆనందపడతామని. ఆయనకి శరీరమే లేదు కదండి. మీరు చెప్పండి, ఆయన తినడానికి శరీరం ఉందా? పైన అదే కదా అన్నాడు, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా? నేను నాకెందుకు నాన్న అట్లా రక్తమా అట్లా మాంసమా అన్ని మీకు కదా ఇచ్చాను. మీరు కదా తినాలి, మీరు కదా సంతోషంగా ఉండాలి, మీరు కదా అవన్నీ తీలు బలంగా ఉండాలి. కానీ అన్ని ఇచ్చిన నాకు మాత్రం మీరు ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. మీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. మీరు నన్ను ఏం చేయాలన్నాడు? మహిమపరచండి. ఇప్పుడు చెప్పండి, ఎవడు భక్తిపరుడు, ఎవడు ధైర్యంగా ఉంటాడు అంటే దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం పెట్టుకుని స్తుతి చెల్లిస్తున్నవాడు. తండ్రి, నేను నిన్ను అనుకునే ఉన్నాను కదా, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను ఒక ఆయన ఉన్నావని నేను ఎరిగి బ్రతుకుతున్నాను కదా, నాకేం కష్టం? నాకు కష్టం వస్తే నీకు మొరపెడతాను, నువ్వు నాకేం చేస్తావు? ఉత్తరం ఇస్తావు. నేను హ్యాపీగా ఉంటాను. నేను నిన్నేం చేస్తాను? మహిమపరుస్తాను, స్తుతిస్తాను.